వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మొన్న నైట్ రంగారెడ్డి జిల్లా త్రిపుర రిసార్ట్‌లో జరిగిన భాగోతం ఏందో అందరూ కూడా తెలిసిందే కదా! సో అక్కడ రిసార్ట్ తర్వాత అప్డేట్ ఏంటిది? ఎందుకు అక్కడి నుంచి మంగ్లీ, దే దేవి ఇద్దరు కూడా హుటాహుటిన జంప్. జంప్ అనే వాడాల్సొస్తది. ఎందుకంటే ఎవరికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ జేస్తున్నారు. ఎందుకంటే అక్కడుండే దామోదర్ రెడ్డికి టెస్ట్ చేసినప్పుడు గంజాయి తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు కాబట్టి, ఇంకా డ్రగ్స్ కూడా ఎవరైనా తీసుకొని ఉంటారేమో, విదేశీ మద్యం ఎట్లా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నారు. సో ఆ టైంలో అక్కడి నుంచి ఎందుకు మంగ్లీ పరారైన విషయం ఇప్పటివరకు తెలీదు. సో ఒక్కసారి ఆ టాపిక్ పక్కన పెడితే, సో ఇది త్రిపుర రిసార్ట్. సో త్రిపుర రిసార్ట్‌లో చూసిర్రు కదా! చాలా గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ గూడా. సో ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం. గంజాయికి సంబంధించినవి. సో ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం తీసుకున్నారు. సో ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేసే పరిస్థితి. మరి ఆ పార్టీకి ఇన్వైట్ చేసిన మంగ్లీ ఎక్కడికెళ్ళిపోయింది? అంటే మన గెస్ట్‌కి ఇప్పుడు మన ఇంటికి మనం మన గెస్ట్‌లని పిలుస్తాం. అక్కడ ఏదో ఇన్ఫార్మ్ ఉందో లేదో పక్కన పెడితే పోలీసులు వచ్చిండ్రు అంటే అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? పార్టీకి వచ్చిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీయా? మంగ్లీ పిలిచినందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవడం? లేదంటే మంగ్లీ రెస్పాన్సిబిలిటీయా అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. చూసిర్రుగా ఈ పార్టీ అంతా కూడా ఒక హంగామా హడావిడిలో ఉంది. సో ఆ పార్టీకి పోలీసులు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైనా ఒక షాక్‌లో ఉంటారు. కానీ ఎందుకు ఏంది అనేది పోలీసు అధికారుల పైన ఉండే రెస్పెక్ట్‌కైనా మనం అడుగుతాం. కానీ ఇక్కడ మంగ్లీ బిహేవియర్ చూడండి ఎట్లుందో. సో ఒక్కసారిగా పోలీసులు అక్కడ డీజే సప్పులు కావచ్చు, మిడ్‌నైట్ తర్వాత అయ్ నా డ్యూటీకి అడ్డం తగలకండి. నా డ్యూటీకి అడ్డం తగలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? ఒకసారి వినండి ఆడియో మళ్ళీ. చేయండి. నా డ్యూటీకి అడ్డం తగలకండి. నా డ్యూటీకి అడ్డం తగలకండి. వీడియో స్టాప్ చేస్తావా లేదా నువ్వు? ఒక పోలీస్ అధికారులు వచ్చిండ్రు. అక్కడ నువ్వు పార్టీ చేసుకుంటున్నావు. దానికి పర్మిషన్ లేదు. మిడ్‌నైట్ అయ్యింది. షోర్ మచాయిస్తున్నావు. పాటలు, డీజే సప్పుళ్ళు, మందు, జనాలు, సమూహం. అసలుకి ఏం జరుగుతుందో అక్కడ ఎవరికీ కూడా తెలవది. సో పోలీసు అధికారులు వచ్చినప్పుడు సార్ మీరు ఎందుకు వచ్చిర్రు? సో పోనీ సార్ వదిలిపెట్టండి. అసలు మీరు ఎందుకు వచ్చిర్రు? ఏంటి? ఎవరు? అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చిర్రు? ఇట్లాంటివి ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటది. కానీ అట్లాంటివి లేదు. నువ్వు బంద్ చేయి ఫస్ట్. నువ్వు బంద్ చేయి ఫస్ట్ వీడియో. ఏం బంద్ చేస్తాడు వీడియో? ఆయనకు సంబంధించిన ఒక డ్యూటీ ఉంటది. ఆయనకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ ఏం మాకు లేదు. అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి మంగ్లీ బిహేవియర్ ఇట్లా ఉండడం అనేది అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. విన్న మనకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంతో పొలైట్‌గా కనిపించి పాటలు పాడి ఒక ఫోక్ సింగర్ దగ్గర నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఒక సెలబ్రిటీ హోదాలో ఉండే మంగ్లీ ఇట్లాంటి బిహేవియర్ ఏంది? సరే. నువ్వు అట్లా షాక్‌లో చేసినవా? లేదంటే పార్టీల అందరి ముందు పోలీసులు ఒకటేసారి వచ్చి భయానికి చేసినవా? లేదంటే పరువు పోతదని చేసినవా? సరే ఒక బిహేవియర్ అయితే నువ్వు చేసినావు. కానీ అక్కడ సోదాలు జరిగేటప్పుడు మంగ్లీ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది మంగ్లీతో పాటు దివ్య ఎక్కడికెళ్ళిపోయింది? అక్కడ ఉండే వాళ్ళని అందరిని కూడా మంగ్లీ పిలిచిన గెస్ట్‌లని చేవెళ్ళ పీఎస్‌కి తరలిస్తుంటే మంగ్లీ ఎక్కడ పోయింది అనేది పెద్ద క్వెషన్ మార్క్. నిజంగా మంగ్లీ డ్రగ్స్ తీసుకోలేదు. గంజాయి కూడా ముట్టుకోలేదు. సరే విదేశీ మద్యం తాగిందో తాగలేదో నోబడీ నోస్. కానీ ఎందుకు పరీక్షలకు నిరాకరించింది? ఏకదమ్ అక్కడి నుంచి ఎందుకు ఎస్కేప్ అయిపోయింది? ఎస్కేప్ అయిపోయిన తర్వాత మంగ్లీ ఏం చేసింది? పోలీస్ అధికారులు ఎంతమంది ఫోన్ చేసినా, ఎవరు చేసినా ఎందుకు రెస్పాండ్ కాలేదు? కానీ ఇక్కడ మీడియా వాళ్ళు పెడుతున్న వీడియోస్ కావచ్చు, లేదంటే అక్కడి నుంచి చేస్తున్న రిపోర్టింగ్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక విన్నపం. సో ఇందులో మంగ్లీ ఏమంటుందో ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది మంగ్లీ. ఎన్నో కొన్ని వందలు కాదు వేల స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసింది.
పబ్లిక్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో చేసింది. సో ఒకసారి ఒక సెలబ్రిటీ ఒక పబ్లిక్ ప్రోగ్రామ్‌కి ఎళ్తుంది. ఒక స్టేజ్ ప్రోగ్రామ్‌కి ఎళ్తుంది. ఒక బిగ్ ఈవెంట్‌కి ఎళ్ళేటప్పుడు, ఆ ఈవెంట్ సంబంధించిన వాళ్ళు మంగ్లీ మేనేజర్‌ని అప్రోచ్ అయినా గాని, మంగ్లీని అప్రోచ్ అయినా గాని ఫస్ట్ ఏం అడుగుతారు? ఈవెంట్‌కి పర్మిషన్ ఉందా? ఈవెంట్ టైమింగ్స్ ఏంటి? ఎవరెవరు వస్తున్నారు? సో ఫస్ట్‌గా వచ్చేదేంది? ఈవెంట్ పర్మిషన్ సంబంధించి తెలుసుకుంటారు. మరి అంత పెద్ద సెలబ్రిటీకి కన్స్‌కము ఒక రిసార్ట్‌లో పార్టీ చేసుకుంటున్నప్పుడు పర్మిషన్ తీసుకోవడం తెలవదా? అనేదే అసలకి ఇంత తెలుసుకోకుండా, ఇంత అవగాహన లేకుండా ఎట్లా ఉంటారు అనేదే ఇప్పుడు ఈడ పెద్ద బిగ్ ట్విస్ట్‌గా మారింది. సరే నీకు పర్మిషన్ తీసుకోవాలని తెలీదు. విదేశీ మద్యం అక్కడ అసలే లేదు అని చెప్పుకొస్తుంది. కానీ అక్కడుండే పోలీసులు అబద్ధం చెప్తున్నారా? సో పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకరికి ఆనవాళ్లు దొరికినాయి గంజాయి కొట్టినట్టు. అక్కడ విదేశీ మద్యం సీజ్ చేసినాం. సీజ్ చేసిన బాటిల్స్ కనిపిస్తున్నాయి. అంటే పోలీసు వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి పెట్టిర్రా మంగ్లీ పార్టీల? పెట్టలేరు కదా! వాళ్ళకక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే అక్కడ దాడులు చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ పోలీస్ అధికారులకు దొరికిన రోజు విలువ లేదు. నువ్వు బంద్ చెయ్యి అని ఏకవచనంతో రెస్పెక్ట్‌లెస్‌గా బిహేవ్ చేస్తాం. సరే ఓకే. ఏదైనా అయ్యుండొచ్చు. అక్కడ టెన్షన్‌లోనో, ఫ్రస్ట్రేషన్‌లోనో, భయంతోటో సో ఆల్ ఆఫ్ సడెన్ అట్లా రియాక్ట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒకసారి మన ట్రాఫిక్ పోలీసు ఆగితేనే చాలా మంది ఆ వర్క్ స్ట్రెస్‌లోనో ఇంకొకటో కొంత హార్ష్‌గా మాట్లాడే పరిస్థితులుంటాయి. చలో పోనీ. కానీ ఆ రోజు ఎటువంటి స్పందన లేకుండా పోలీసుల అధికారులు పిలిచిన పరీక్షలకు నిరాకరించి ఎక్కడో ఉండి వీడియో పెట్టడం. సో వీడియో పెట్టిన తర్వాత గూడా నాకు అవగాహన లేదు. నాకసలు తెలవదు. అసలు తెలవకపోవడం అంటే ఏంది? అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండిన తర్వాత అసలుకి ఆ బిహేవియర్ ఏంది? తర్వాత తెలియకపోవడం ఏంది? అనేదే పోలీసులు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ కేసు సంబంధించి. అందుకనే ఇవాళ గూడా సేమ్ మళ్ళీ అదే రిసార్ట్‌కెళ్ళి ఎవరెవరు ఆ పార్టీలో పాల్గొన్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే ఓపెన్ అరౌండ్ సీసీ కెమెరాస్ ఉంటాయి గానీ, అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టు కావచ్చు, గంజాయి కొట్టినట్టు కావచ్చు, ఇంకేమన్నా ఉన్నాయా? అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో, కొంతవరకు పోలీసులు ఈ ఇష్యూలో కొంత సీరియస్‌గానే ఉన్నారు. ఎందుకంటే మంగ్లీ లాంటి ఒక హై ప్రొఫైల్ కేస్ ఇది. రెండోది మంగ్లీ బిహేవియర్ గావచ్చు. మూడోది అసలు నాకు పర్మిషన్ తీసుకోవాలనేది కూడా తెలవదంటే అట్‌లీస్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే పోలీసులు పర్మిషన్ ఇచ్చేస్తారు గదా! దానికి పెద్దగా ఒకరు ఎళ్ళడం అప్పట్లాగా ఒక 10 సార్లు తిరగడం తర్వాత పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనే ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఎవ్రీథింగ్ ఈస్ డిజిటలైజ్డ్. ఎవ్రీథింగ్ ఈస్ మన ఫోన్‌లోనే చేసుకోవచ్చు. సో, అయినా కూడా తెలియదు అనకపోవడం అండ్ దాంతో పాటు మంగ్లీకి తెలియకపోయినా పోనీ మంగ్లీ మేనేజర్స్ ఏంది? సో, అట్‌లీస్ట్ మంగ్లీకి ఒక మేనేజర్ ఉంటాడు. మేనేజర్ అయినా చూసుకోవాలి గదా! అట్లాంటి సిట్యుయేషన్స్. లేదు. అంటే తీసుకోవాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. అండ్ ఇక్కడి వరకు ఎవరొస్తారులే, వస్తే చూసుకుందాంలే, అయినా ఇక్కడి వరకు వచ్చే పరిస్థితులు ఉండవు అనే ఒక బలమైన నమ్మకమే అనుకోవచ్చు. కానీ వీటిని ట్రేస్ చేసుకొనొచ్చిర్రే పోలీసులు. సో, అందుకనే మంగ్లీ ఇష్యూలో అయితే పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. మంగ్లీ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సుంటది. విచారణకు హాజరు కావాల్సుంటది. నోటీసులు స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటది. అవసరమైతే మళ్ళీ పరీక్షలకు కూడా ఎళ్ళాల్సుంటది. ఎందుకంటే ఎన్‌డీపీఎస్ మనకి యాక్ట్ ప్రకారం విదేశీ మద్యం నిషేధం. మనం ఇక్కడ తీసుకోవడం ఆ పరిస్థితి లేదు. పోనీ ఎవరైనా మన రిలేటివ్సో లేదో ఇంకోరో ఫ్రెండ్సో ఎవరైనా పోయినా గానీ ఒక మందు బాటిలో లేదంటే ఒక రెండో తీసుకొస్తారు. కానీ అక్కడ భారీ ఎత్తులో విదేశీ మద్యం ఉంది. కానీ అది లేదని కూడా మంగ్లీ వారించడంతో పోలీసులు కూడా ఈ కేసులో కాస్త స్పీడప్ చేశారనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ రిసార్ట్‌కి సంబంధించిన అణువు తనిఖీలు చేస్తున్నారు. ప్రతీది కూడా ఎవిడెన్స్ కలెక్షన్‌లో స్పీడప్ గూడా చేసిర్రనే చెప్పొచ్చు. సో, మరి చూద్దాం. ఇప్పుడు నాకు తెలవదు ఏమైతుందో అని సమాధానం చెప్తున్న మంగ్లీ నిజంగా పరీక్షలకెళ్తదా? ఎళ్తే ఏం రిపోర్ట్స్ వస్తాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి పోలీసులు ఈ విషయాన్ని అంటే మంగ్లీ బిహేవియర్‌ని కావచ్చు, పోలీసుల విధులకే ఆటంకం కలిగించిందనే కేసు నమోదు చేసిన అధికారులు మరి మంగ్లీ చెప్పే సారీస్‌ని ఎంతవరకు ఎక్స్‌క్యూజ్ చేస్తారనేది మనం కూడా చూద్దాం.